నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం ఫ్లైఓవర్ పై నుండి కింద పడ్డ కారు సోహైల్ అనే యువకుడు మృతి 5గురికి తీవ్ర గాయాలు శంషాబాద్ మండలంలోని చిన్న గోల్కొండ సహకార సంఘం చైర్మన్ ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో చేరి చైర్మన్ పదవి దక్కించుకున్న దవనాకర్ రెడ్డి సిరిసిల్లలో మందకృష్ణ మాదిగ పర్యటన ప్రియాంక రెడ్డి హత్యపై స్పందించిన మంత్రి కేటీఆర్ కు సిరిసిల్ల జిల్లా ఘటన కనపడడం లేదా అని ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే నగరంలో ఫ్లైఓవర్ పై ప్రమాదాలు నిత్యకృత్యమైపోతున్నాయి. బయోడైవర్సిటీ ప్రమాదం ఘటన మరవక ముందే ఈరోజు భరత్ నగర్ ఫ్లైఓవర్ పై నుండి కారు కింద పడడంతో సోహైల్ అనే యువకుడు మృతి చెందగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 5గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. पलटा दो बोले चलो चलो जी हटो जी हटो तुम हटो एक्सीडेंट है जी हाँ ఆయన కావాలంట వీడియో ఎవరికి ఈయనక చాలా థ్యాంక్ యూ ఇక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని చిన్న గోల్కొండ సహకార సంఘం చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి గెలుపొందిన దవనాకర్ గౌడ్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరి చైర్మన్గా ఎన్నికయ్యారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన గుర్రం రణధీర్ రెడ్డి వైస్ చైర్మన్ ఎన్నిక కావడంతో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఇక శంషాబాద్లోని చిన్న గోల్కొండ రైతు సహకార సంఘం పరిధిలో మొత్తం 13 డైరెక్టర్ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. అయితే టీఆర్ఎస్ పార్టీకి 7 సీట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి 6 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే చైర్మన్ పదవికి టీఆర్ఎస్ పార్టీ నుండి గుర్రం అనంతరెడ్డితో పాటు దవనాకర్ గౌడ్లు పోటీ పడడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దవనాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చైర్మన్ పదవికి రేసులో ఉన్న ఆ పార్టీ నేత రణధీర్ రెడ్డి మనసు మార్చుకొని దవనాకర్ గౌడ్కు చైర్మన్ పదవిని ఇవ్వడానికి అంగీకరించారు. దీంతో టీఆర్ఎస్లోని అనంతరెడ్డి కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఏసీపీ అశోక్ కుమార్ గౌడ్, సిఐలు వెంకటేష్, విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. భారీ భద్రతా నడుమ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి చైర్మన్గా పోటీ చేసిన దవనాకర్ గౌడ్కు 7 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి గుర్రం అనంతరెడ్డికి 5 ఓట్లు వచ్చాయి. 1 ఓటు చెల్లలేదు. మరోవైపు కాంగ్రెస్ నుండి వైస్ చైర్మన్గా బరిలో నిలిచిన గుర్రం రణధీర్ రెడ్డికి 7 ఓట్లు పోలవ్వగా టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్కు 6 ఓట్లు వచ్చాయి. దీంతో చైర్మన్గా దవనాకర్ గౌడ్, వైస్ చైర్మన్గా గుర్రం రణధీర్ రెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
తమపై ఎంతో నమ్మకం ఉంచి గెలిపించిన రైతుల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామని చైర్మన్ దవనాకర్ గౌడ్, వైస్ చైర్మన్ రణధీర్ రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా తనకు చైర్మన్ పదవిని కట్టబెట్టడం పట్ల దవనాకర్ గౌడ్, కాంగ్రెస్ నేత రణధీర్ రెడ్డితో పాటు ఇతర డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మేడం ఏమన్నదంటే కలర్ తీసి పెట్టాలి. ఒకటి తక్కువ పడితే ఒకటి రెండు సర్టిఫికేట్ తక్కువ పడితే మాకు తక్కువ ఏంటి, మాకు జిరాక్స్ పెట్టినా పర్వాలేదు అని చెప్పినాను. ఇంకే ఇది ఇచ్చేసి వాళ్ళకి జిరాక్స్ అది మన అయినా అర్థం చేసుకో. లైటింగ్ మస్తు ఇదే కరెక్ట్ ఉంది. బయటకు వద్దాం మళ్ళీ వేరే తిరిగి ఒక్క నిమిషం అట్లే ఉండరు. ఉండమంటే అట్లా ఉంటాం. అలాంటి ఉద్దేశం వల్ల ఏమీ లేదు. అంత కలయికతోనే ఒక మంచి క్యాండిడేట్ను చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కలిసి నన్ను ప్రోత్సహించి నన్ను చైర్మన్ చేయడం జరిగింది. ఈ చిన్న గోల్కొండ పిఎస్సి చైర్మన్ పదవి ఉత్కంఠభరితంగా సాగిన సందర్భంగా మా అన్న రణధీర్ రెడ్డి గారి అధ్యక్షతన, అతని సహకారంతో, అతని ప్రోద్బలంతో, అతను ఇచ్చిన ధైర్యంతో నేను ముందుకు రావడం జరిగింది. నన్ను అధ్యక్షుని పదవి చేయించినందుకు ఎల్లకాలం రణధీర్ రెడ్డి గారికి రుణపడి ఉంటాను. అదేవిధంగా మన చిన్న గోల్కొండ సొసైటీలో నాకు ఇచ్చిన పదవికి విలువనిస్తూ 5 సంవత్సరాల రైతులతో అందరితో కలిసిమెలిసి సహకారంతో వాళ్ళందరికీ కూడా నాతో అయినటువంటి ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా రైతులందరినీ కూడా ఆదుకుంటూ వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు మా బ్యాంక్ నుంచి ఎలాంటి వాళ్ళకు లాభాలు కావాలనో ఎలాంటి అవసరాలున్నా ముందుండి వాళ్ళందరినీ మన్ననలు తీసుకొని, అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో అతని ఈరోజు నన్ను తిట్టిండు చేసిందని అన్నట్టు కాదు, కానీ నాకు ఇలా మంచి పదవి ఉందని చెప్పేసి పక్క వాళ్ళందరూ ప్రోత్సహించినందుకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అనుచర వర్గానికి చెందిన ముఖ్య నాయకులు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుండ్రెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. అదేవిధంగా రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గర్భిణీలకు పోషక ఆహారం, చంటి బిడ్డలకు కేసీఆర్ కిట్ అందిస్తున్నటువంటి అపర భగీరథుడు ముఖ్యమంత్రి అని అన్నారు. ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కేక్ కట్ చేస్తూ కార్యకర్తలు జై కేసీఆర్, జై జై కేసీఆర్ అనే నినాదాలతో పరిసరాలు మారుమ్రోగే విధంగా అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండ్రెడ్డి నరేందర్ రెడ్డి, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, సతీష్, కాదర్ బాషా, చంద్రశేఖర్ చారి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
కృష్ణమూర్తి తీయండి ఫస్ట్, కృష్ణమూర్తి గట్టిగా తీయండి. అలా ఆగన్న ఆగు. అదే 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 అందుకే. ఓకే నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే వీరం హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వం. జై కేసీఆర్, జై వీరం, జై వీరం, జై వీరం. ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో మున్సిపల్ సిబ్బంది శివరాత్రి పనుల్లో బిజీ ఉండగా తన వార్డు పరిధిలోని వాటర్ పైప్ రిపేర్ అయిందన్న విషయం తెలుసుకొని స్థానిక కౌన్సిలర్ వంగల శ్రీనివాస్ మురికి కాలువ అని కూడా చూడకుండా మురికి కాలువలోకి దిగి సమస్యను పరిష్కరించాడు కౌన్సిలర్. అన్న ఒక్కసారి పారాడు ఇక జనగామ జిల్లా కాచం సత్యనారాయణ గుప్తా పుట్టినరోజు సందర్భంగా జనగామ జిల్లా స్టాఫ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ తన మనోవాంఛ సిద్ధించాలని కోరుకుంటూ నిరుపేదల ఆశాజ్యోతి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ జనగామలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనగామ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్ నర్స్ భిక్షపతి, ఉపేందర్, శ్రీనివాస్ మరియు భాస్కర్ అతిథులుగా హాజరయ్యారు. తీసుకో వీడియోలో కంటిన్యూషన్ పైసలు వస్తాయా? నువ్వు తినేసి అన్న చేపలా అవుతున్నావు పైసలు వచ్చినాయా? హలో హలో రానవద్దు వచ్చాక సిగ్గుపడే అంతే. థ్యాంక్ యూ. మీరా తీసుకో తీసుకో
మా చైర్మన్ ఓకే హ్యాపీ టు యూ బస్ అటు హ్యాపీనెస్ ఎంతనే దిగినాక ఓపెన్ ఏదైతే రంగ ప్రవేశం చేసి స్టూడెంట్స్ శ్రీనివాస్ గట్టి కదా వీడియో కంటిన్యూ పోయి ఇక సూర్యాపేట జిల్లా మోతే మండలం సర్వారం వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ముప్పని శ్రీధర్ రెడ్డి, వైస్ చైర్మన్ పల్స్ మల్సూర్ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధికారులు పాపయ్య తెలిపారు. అనంతరం సర్వారం చైర్మన్, వైస్ చైర్మన్లను అధికారులు ఘనంగా సన్మానించారు. అందరు రైతులకి లోన్స్ ఇచ్చి ఎలాంటి సౌకర్యాలు కూడా సౌకర్యం కనిపిస్తుంది. రెడ్డి గారు మంచి నాయకుడు. మా ఏటీతల గ్రామంలో మాకు మంచి నాయకుడు దొరికినందుకు మేము రైతులందరం చాలా సంతోషిస్తున్నాం. మా సొసైటీ కూడా చాలా అభివృద్ధి అయిపోయింది. వారి ఆధ్వర్యంలో రైతులకు కూడా మస్తు లోన్స్ ఇస్తాడు అనే నమ్మకం మాకు. ఏరియాలు కానీ మందులు కానీ ఏవి కానీ అతను చేస్తాడు. పార్టీ అంటే ఆయనకి చాలా అభిమానం, ప్రజలన్నా అభిమానం. వాళ్ళ మొదటి నుంచి కూడా వాళ్ళ కుటుంబం రాజకీయంగానే ఉన్నారు. ఆయనకు రావటం మా గ్రామ ప్రజలందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇది ముగిస్తున్నాం. రైతు కుటుంబం నుంచి వచ్చిన ముప్పాని శ్రీధర్ రెడ్డి గారికి అన్ని ఊళ్ళో ఆశీర్వాదంతో అఖండ మెజార్టీతో గెలిపించేందుకు అందరూ కృతజ్ఞతలు. ఈ ఎరువులు కానీ లోన్లు కానీ అన్ని ముందంచెలో ఈ సొసైటీని చాలా ముందంచెలో ఉంచి డెవలప్ చేసి అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇక సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించకపోవడం దారుణమని, ప్రియాంకారెడ్డి హత్యపై ఆగమేఘాల మీద స్పందించిన మంత్రి కేటీఆర్ కు సిరిసిల్ల జిల్లా ఘటన కనపడడం లేదా అని ప్రశ్నించారు మందకృష్ణ మాదిగ. వారం రోజుల సమయంలో కళాశాల వసతి గృహాన్ని మంత్రి కేటీఆర్ సందర్శించాలని, లేదంటే ఎంఆర్పీఎస్ తన కార్యాచరణ ప్రకటించి సిరిసిల్ల నుండే ఉద్యమం ప్రారంభిస్తానని మందకృష్ణ మాదిగ అన్నారు. తండ్రి జన్మదినం సందర్భంగా మొక్కలు నాటమని పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్ మహిళల పట్ల టీఆర్ఎస్ నాయకులు లైంగిక వేధింపులకు పాల్పడకుండా పిలుపునివ్వాలని మందకృష్ణ మాదిగ అన్నారు. వీళ్ళు మంచోళ్ళన్నా మీ సొంత రక్తం పంచుకున్న మీ పెద్దన్నలు చెప్తున్నారు. చెప్పండి. ఓకే, నా దగ్గర అబద్ధం చెప్పదు, నిజం. మీ సొంత మీ రక్తం పంచుకున్న పెద్దన్నకు మీరు అబద్ధం చెప్పరు, కానీ నిజం కూడా తయారు. చదువుకున్న బిడ్డలు, చదువుకున్న చెల్లెలు, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీరు తాత్కాలికంగా దాచినట్టు చేసినా అది దాగదు. మీరు మాట్లాడింది వైరల్ అయిపోయింది, రాష్ట్రానికి తెలిసిపోయింది. అంటే మీ ఇంట్లో నేను ఒక పెద్దన్న రాకపోలేదు, మీ కుటుంబంలో అన్నలు ఉన్నా ఉండకపోయినా మీకు నేను ఒక పెద్దన్న రాకపోలేదు. మీ రక్తం పంచుకున్న పెద్దన్నకు మీ కష్టాలు, బాధ, మీకు సంతోషాలు ఏదైనా పంచుకుంటారు కదా. నా దగ్గర అబద్ధం చెప్తే ఇందులో ఎవరు మీరు మేము మాట్లాడాల్సి ఉంటుంది.
నిజం దాస్తే వాస్తవాలు కూడా చెప్పలేని పరిస్థితి మేము పడతాం. ఇంతవరకు నేను మీ అన్నగానే చెప్తున్నాను, మీ రక్తం పంచుకున్న పెద్దలను అని భావించుకోండి. నాకు వాస్తవాలే చెప్పండి, నిజాలు దయాబాకండి, అబద్ధం చెప్పవలసిన. మీరు ఏం చెప్పదలుచుకుంటే గది చెప్పండి, నేనేం మాట్లాడను గదే మాట్లాడిపోతాను. వార్త తెలిసింది. నేను నిన్న ఏదైతే సోషల్ మీడియాలో దేవయ్య బయట పెట్టేశాడో దాన్ని ఇప్పుడు పిల్లలు నమ్మట్లేదు. అసలు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిండ్రు, జైల్లో పెట్టిండ్రని నేనన్నా కూడా నమ్మట్లేదు. పోలీసు వాళ్ళు ప్రకటన చేశారు. ఒకసారి ప్రకటన చేసిందంటే అది కరెక్ట్గా అయి ఉంటుంది. అరెస్టు చూపెట్టి ప్రకటన చేసినప్పుడు అది కరెక్టే ఉంటుంది అన్నప్పుడు, మరి అట్లాంటి అన్నప్పుడు ఎంతో మంది నిందితులు, అది దొంగతనాలకు పాల్పడ్డా, హత్యలు అత్యాచారాలకు పాల్పడ్డా, ఆ నిందితులు అనబడుతున్న వాళ్ళను ప్రెస్ ముందు హాజరుపరిచి అవసరం వాళ్ళ మొఖాలు చూపెట్టకపోయినా కూడా ముసులు గప్పైనా సరే ప్రెస్ ముందు పెడతారు కదా. మరి ఆ పనే ఇక్కడ ఎందుకు చేయలేదు కాబట్టి వాళ్ళు అరెస్ట్ అయిందని చెప్పి మేము నమ్మకం మాకు లేదు అనే మాట అంటూనే, బహుశా ఈ దొంగతనాలు ఈ హత్యలు అత్యాచారాలు పాల్పడేటోళ్ళు టీఆర్ఎస్ కాకపోతేనేమో ముసులు కప్పి ప్రెస్ ముందు పెడతారేమో, అదే టీఆర్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళను ప్రెస్ ముందు హాజరుపరచరేమో. కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళకు ఒక ప్రత్యేక చట్టం ఉన్నదేమో, అట్లా హాజరుపరచకుండా ప్రత్యేక చట్టం ఉన్నదేమో అని చెప్పి వాళ్ళే అభిప్రాయం వ్యక్తం చేయడానికి దారేసింది. ఈ విషయంలో పోలీసు డిపార్ట్మెంట్ అధికారులను కూడా నేను అడిగితే, అంటే వాళ్ళను చూపెట్టడం ద్వారా ఇతర ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి మేము చూపెట్టలేకపోయినాం, ప్రెస్ ముందు ఆధారపరచకపోయినామని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ అందులో కరెక్ట్ గా నాకు ఆన్సర్ కనిపించలేదు. ఎందుకంటే దొంగతనాల కేసులో గానీ ఇతరత్ర కేసులో గానీ ఏ కేసులో అయినా సరే నిందితులను ప్రెస్ ముందు పెట్టినప్పుడు ఖచ్చితంగా ముసులు కప్పైనా సరే ప్రెస్ ముందు ఆధారపరిచేది. కానీ ఇక్కడ మాత్రం అదేది కనిపించకుండా చేసేటప్పటికీ అతను జైల్లో ఉన్నది లేనిది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉన్నదనేసి కూడా గుర్తు చేస్తూ, అట్లాంటి పొరపాట్లు ఇంకొక ముందు చేయొద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ విషయంలో సార్ అనే మాట అసలు దోషెవరో, ఈ దేవయ్య అనడానికి అసలు దోషెవరో, ఆ నిందితుల పేర్లు, ఆ ఇద్దరు పేర్లు ఈయన ఎందుకు బయటకు తీశారో విచారణ బయటకు రావాలి. నాకు తెలిసి లోకల్ పోలీసుల మీద విచారణ జరిపితే ఖచ్చితంగా నిందితులను కొమ్ముగాయడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు అనుమానం వ్యక్తం చేసిన దాన్ని నేను కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నా. సిట్టింగ్ జడ్జి తోటి ఈ మొత్తం సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సిట్టింగ్ జడ్జి విషయంలో మా డిమాండ్ను అంగీకరించాలి. కేటీఆర్ హైదరాబాద్ స్పందించాలి, ఇక్కడికి వచ్చి పరామర్శించుకోవాలి. లేకపోతే వారం రోజుల్లో మళ్ళా నేను తిరిగి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా సిరిసిల్ల కేంద్రానికి వస్తాను. అదే సమయంలో తెలంగాణ వ్యాప్తంగా కేటీఆర్ స్పందించకపోవడాన్ని నిరసిస్తూ మాత్రమే, కేటీఆర్ హాస్టల్ కు వచ్చి బాలికల మనోభావాలు వినకపోవడాన్ని నిరసిస్తూ మాత్రమే తెలంగాణ వ్యాప్తంగా హాస్టల్ విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చే విధంగా, హాస్టల్ విద్యార్థులకు మద్దతుగా తెలంగాణలో ఉండబడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సంఘాలు, విద్యార్థి సంఘాలు రోడ్ల మీదకి వచ్చే విధంగా ఖచ్చితంగా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత లోకల్ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ గారి మీదనే ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ మార్చిలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని దుబాయ్ రస్ ఆల్ ఖైమా కోఆర్డినేటర్ మహేందర్ మరియు గోవర్ధన్ కృష్ణ, రవి మరియు మహేష్ రస్ ఆల్ ఖైమా టీం వేడుకుంటున్నారు. గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక. ప్రజెంట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్ అనేది మన దేశం వదిలేసి గల్ఫ్ కంట్రీకి వచ్చి చాలామంది ఎన్నో బాధలు పడుతున్నారు. నేను కూడా అక్కడి నుంచి వచ్చిన, నేను వచ్చి కూడా 3 నెలలు అవుతుంది. ఇక్కడ నేను వచ్చిన తర్వాత నుంచి వచ్చే నెల నుంచి నేను చూసిన బాధలు, ఎంతోమంది ఇక్కడ చనిపోయి ఇక్కడ నుంచి వెళ్ళే బాడీస్ కూడా సంవత్సరానికి కూడా కొంతమంది వెళ్ళట్లేవు, కొంతమంది పైసలు కడితే కూడా పంపిస్తలేరు ఇక్కడ నుంచి ఎంతోమంది కార్మికులు ఎంత పని చేసినా కూడా వాళ్ళకు వచ్చే 600 dirhams 300 dirhams తప్ప దానికన్నా ఎక్కువ రావట్లేవు. దానివల్ల కూడా ఎంతోమంది బాధపడుతున్నారు. అమ్మ నాన్న వదిలేసి వచ్చి వాళ్ళు భార్య పిల్లలు వాళ్ళని వదిలేసి వచ్చి వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు ఎంత బాధపడుతున్నారో ఇక్కడ ఉండే వాళ్ళకి అర్థమవుతుందని అక్కడ తెలంగాణలో ఉండి ఆ గవర్నమెంట్లో ఉండి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. కానీ March 25th వస్తారని చెప్పారు, కానీ ఇంతవరకు దాని గురించి పోస్టర్ అనేది కూడా రిలీజ్ కాలేదు. దానివల్ల అది పోస్టర్ అనేది రిలీజ్ అయినాక అతను ఒక్కసారి వచ్చి సీఎం ఒక్కసారి వచ్చి ఇక్కడ వేదిక పెడతానన్నారు. ఇంతవరకు వేదిక దానికి ఆప్షన్ అనేది లేదు, దాని ఫార్మేషన్ కూడా చేయలేదు.
ఇప్పటికైనా ఒక్కసారి తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న తెలంగాణ పీపుల్స్ని ఒక్కసారి ఆలోచించి చేస్తే ఇక్కడ ఎంతోమంది బాగుపడతారు. ఇంకా 500 crores అనేది రిలీజ్ చేసినప్పుడు ఎలక్షన్ మూమెంట్లో అనౌన్స్ చేశారు, కానీ ఇంతవరకు అది బడ్జెట్ కూడా అసెంబ్లీలో ఆమోదం కాలేదు. దాని గురించి కూడా ఒకసారి మీరు కోరుకొని వీళ్ళు మా పైన దయ ఉంచితే ఇక్కడ ఎంతోమంది బాగుపడతారని నా ఆలోచన. ఇక తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం భక్తులను భయభ్రాంతులకు గురిచేసింది. 250వ మెట్టు మీద జింక పిల్లలను చంపి తిన్నట్లు ఆనవాళ్లు లభించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు విజిలెన్స్, అటవీ సిబ్బంది. చిరుత సంచారం నేపథ్యంలో ఉదయం పూట 7 గంటల తర్వాత భక్తులను అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. అన్నీ ఉన్నాయి చూడు, ఏమన్నా పెట్టుకున్నాయి చూడు, ఆడ పోయేది పెట్టుకున్నాయి. లైన్ వదిలితే దగ్గర పోయేస్తారు మరి 7 గంటల దాకా లైన్ వదలరు. 7:30 ఇది మొత్తం రక్తం మొత్తం క్లియర్ అయ్యేదాకా లైన్ వదలరు. సరేనా? ఎక్కద్దా నువ్వేం కింద ఉంటావా? ఎంత వేస్తుంది తెలుసాడా? నేను చూసాడు వచ్చింది ఇప్పుడు ఎంత అంతే ఉన్నారు. 3,000 మంది ఉండరా? 3,000 మంది 1000 మంది ఉంటారా? కళ్ళు తినేహాయి, రుచిగా ఉండింది. పండ కట్టలేదా? ఒక ఇంటి తీసుకుంబా అయ్యుడు బా ఇంకా రే ఒకసారి ఏంటట రాము తీసుకురాము తీస్తాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లైఓవర్ పై నుండి కింద పడ్డ కారు, సోహైల్ యువకుడు మృతి, 5గురికి తీవ్ర గాయాలు. శంషాబాద్ మండలంలోని చిన్న గోల్కొండ సహకార సంఘం చైర్మన్ ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీలో చేరి చైర్మన్ పదవి దక్కించుకున్న దవనాకర్ రెడ్డి. సిరిసిల్లలో మందకృష్ణ మాదిక పర్యటన, ప్రియాంక రెడ్డి హత్యపై స్పందించిన మంత్రి కేటీఆర్ కు సిరిసిల్ల జిల్లా ఘటన కనపడడం లేదా అని ప్రశ్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.